చెట్టు చాటు నుండి శ్రీరామచంద్రుడు వాలిని తన బాణంతో ఏ విధంగా నేల కూల్చాడో ఈ పద్యంలో వల్ల ఇలా వివరిస్తోంది. సాలము పొంత నిల్చి రఘుసత్తముడమ్మరివోసి, సాలము పొంత నిల్చి రఘుసత్తముడమ్మరివోసి, శబ్ద విన్మూలముగా గవిల్దివిచి, శబ్ద విన్మూలముగా గవిల్దివిచి, ముష్టియు దృష్టియు గూర్చి, గోత్ర భృత్కూలము వజ్రపాత హతికూలు విధంబున కులనేశను ఔవాలి ప్రతాపశాలి, మృదువందనశీలి సురాళి మెచ్చగన్. మద్ది చెట్టు చాటున నిలబడి బాణాన్ని వింటి నారికి నడుమ సంధించి, శబ్దం రాకుండా విల్లును లాగి పిడికిలిని చూపును ఒకే కోణంలో కలిపి పర్వతాల సమూహాన్ని వజ్రాయుధంతో కూల్చిన విధంగా ప్రతాపశాలి గౌరవనీయుడు అయిన వాలిని దేవతలు మెచ్చుకుంటుండగా శ్రీరాముడు కూల్చివేశాడు అని ఈ పద్యం యొక్క భావం.